అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ బూందీ అండి. అదేనండి, కారా బూందీ చేస్తున్నాను. ముందుగా ఒక డబ్బా శనగపిండి తీసుకున్నానండి. దీన్ని జల్లించేసాను. దీనిలోనే ఇంకొక డబ్బా బియ్యం పిండి తీసుకోవాలి. దాన్ని జల్లించుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు పండగల సీజన్ కదా, ఎంతైనా కూడా కొంచెం మురికి వస్తుంది. దీన్ని రెండు కూడా కలిపి ఒక అర స్పూను తినే సోడా, వంట సోడా వేసుకోవాలండి. దీనిలో వేసి మొత్తం ఇలా కలుపుకోవాలి. బూందీ మనం ఇంట్లో చేసింది ఎంతైనా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. మనం ఇంట్లో మంచి రిఫైండ్ ఆయిల్ వాడతాం కదా, అందుకు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు రెండు కూడా వేసి కలిపిన తర్వాత సోడా కూడా వేసాం కదండి, కొద్దిగా వాటర్ పోసి పిండిని ఇలా కలుపుకోవాలండి. బూందీకి కొంచెం గరిటె జారుగానే ఉండాలి. దీనిలో ఇప్పుడు కొంచెం కలర్ కోసం కొంచెం కలర్ వేసుకోవాలండి. ఇలా వేసి మొత్తం దీనిలో కలిపేటప్పుడే కలిపితే చక్కగా ఉంటుందండి రంగు. తర్వాత కొంచెం నీళ్ళు పోసి పిండిని జారుగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువే పడుతున్నాయండి. కొంచెం మనం చేతితో కలిపితే ఉండలు లేకోకుండా చక్కగా కలుపుకోవచ్చండి. ఇది నేను పండగ ముందే చేశాను వీడియో. ఈరోజు పెడుతున్నాను. రోజుకు ఒక వీడియో పెడుతున్నాను కదండి. ప్రతి పండగకి కూడా మనం పిండి వంటలు అనేవి ఇంట్లోనే చేసుకుంటే మంచిదండి. హెల్త్కి మనం తినటానికి కూడా కొంచెం ఎక్కువ చేసుకుంటాము. కొంచెం ఒక 10 రోజులు అలా నిల్వ కూడా ఉంటాయి కదండి. ఇవైతే 20 డేస్ దాకా కూడా నిల్వ ఉంటుందండి, ఎలాంటిది లేకోకుండా. ఇంకా కొంచెం పలుచగా చేసుకోవాలండి. దీనిలో వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి పిండిని. దీన్ని మొత్తం ఇలా కలిపిన తర్వాత వెడల్పుగా ఉన్న దానిలో కలిపితే చక్కగా ఇది వస్తుందండి. కలిపిన పిండిని వేరే గిన్నెలోకి తీసుకోవాలండి, లేదంటే వెడల్పు దానిలో నుంచి వేయలేను. ఇలా తర్వాత ఇది బీట్ మూకుడండి. దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను. వేడైన తర్వాత ఈ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇది సమానంగా కాకొస్తుంది ఈ మూకిడి. ఇవి చిల్లులు గరిటెలు ఉంటాయి కదండి, దీంట్లో ఇలా పిండేసి గరిటెతో ఇలా తిప్పితే చక్కగా వస్తాయండి బూందీ. చాలా బాగా వస్తుంది. ఈ బూందీ చేసుకోవటానికి వేరే గరిటెలు ఉంటాయి, కానీ నేను ఇంట్లో ఉన్న అప్పకతోటే, ఇనపది ఉంది కదండి, దాంతో చేస్తున్నాను. ఇవి చాలా చక్కగా ముచ్చాలెల్లో వస్తున్నాయండి. చాలా బాగా వస్తున్నాయి. ఇలా గరిటెతో తిప్పితే చాలండి, బూందీ అవుతుంది. దీన్ని కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలండి. బాగా దీనిలోనే కరకరలాడే వరకు కూడా ఉంచాలి. ఇలా అండి ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలండి. వేపు అనేది సమానంగా ఏగుతుందండి. లేదంటే కనుక అడుగు వైపున ఏగుతుంది, పైన ఏగదండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలండి. ఇది బూందీ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా వాడుబుట్టలో వేసుకోవాలి. వేస్తే ఇంకేమన్నా ఆయిల్ ఉన్నా కూడా కిందకి పోతుందండి. మరొకసారి చేసుకోవాలి. ఈ పిండి అయ్యే వరకు కూడా ఇలానే గరిటెతోటి పిండేసి యాపక మీద ఇలా దూస్తే చక్కగా వస్తుందండి బూందీ. పండక్కి పిల్లలు ఉంటారు కదండి, 4-5 రకాలు చేసుకుంటారండి. నేనైతే మినప్పప్పుతో చక్రాలు, లడ్డు, బూందీ చేశానండి. ఇలా బూందీ ఫ్రై అయిన తర్వాత తీసి దీనిలో వేసుకోవాలి. మొత్తం ఫ్రై అయ్యే వరకు కూడా ఇలా చేసుకోవాలండి. తర్వాత దీనికి కొంచెం పల్లీలు కూడా కలుపుకోవాలండి. బూందీలో పల్లీలు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. పల్లీలను కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత బూందీకి పల్లీలు, కాస్త కరివేపాకు వేసుకోవాలండి. ఇలా సన్న మంట మీద అయితే లోపల వరకు కూడా ఏగుతుందండి పల్లీలు. ఇలా పల్లీలు, కాస్త కరివేపాకు కూడా వేసి వేయించేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా కలుపుకోవాలి. వెహికల్స్ బాగా వెళ్తున్నాయండి, వెహికల్ శబ్దాలు బాగా వస్తున్నాయి ఈరోజు. దీనిలో ఉప్పు, కారం తగినంత కలుపుకోవాలండి. కాస్త ఉప్పు వేస్తున్నాను.
సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. ఉప్పు వేసాను కదా సరిపడా, దీనికి పచ్చికారం కలుపుకోవాలండి సరిపడా. వేసి మొత్తం కూడా కలపాలి ఒకసారి. ఉప్పు కారం దీనికి పడుతుంది. ఇలా గరిటెతో కలుపుకోవాలండి. తడి చేయి అవి పెట్టకూడదు. ఇలా కలిపిన తర్వాత మనం చల్లారిపోయిన తర్వాత పూర్తిగా డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. ఇవి 20 డేస్ వరకు కూడా బాగానే ఉంటుంది. లేదంటే ఎక్కువ రోజులుంటే కొంచెం ఆయిల్ వాసన వస్తుందండి. ఇది నేను వాడింది ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిలేనండి. ఇలా అయిపోయిందండి బూందీ. మనం ఇంట్లో చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రోజుకు ఒక వీడియో పెడుతున్నాను కదండి, సంక్రాంతికి ముందే చేశాను వీడియో. అయిపోయిందండి బూందీ తయారీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.